ఒక రాజ్యాంగబద్ధంగా ఇగో నేను ఒకటి చెప్తా మిత్రులారా, నేను ఇవాళ అదే నోట్ చేసుకుని వచ్చిన ఇవాళ ఒక విషయం గురించి మీకు చెప్దామని. ఇక్కడ కేసీఆర్ సంబంధించినటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేసినో మంత్రులు కూడా అదే విధమైనటువంటి ప్రమాణ స్వీకారం చేస్తారు వారు ముఖ్యమంత్రి కానీ మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు. సో కేసీఆర్ సంబంధించినటువంటి ప్రమాణపత్రం వస్తుంది, ఇదే ప్రమాణపత్రం కేటీఆర్ కూడా ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. కల్వకుంట్ల చంద్రశేఖర్, ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా, ఇగో భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పేసి ఈరోజు ఎవరు చెప్తారండి? కేటీఆర్ 2 సార్లు మంత్రిగా 2014లో 2018లో 2 సార్లు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రమాణ పత్రాన్ని చదివిండు గవర్నర్ ఆధ్వర్యంలో. ఇప్పుడు ఈ ప్రమాణ పత్రాన్ని ఈరోజు ఉల్లంఘించిండు కాబట్టి ఆ నేరం ఇదే, ఈ బేస్గానే ఈ యొక్క ప్రమాణ పత్రం బేస్గానే ఈరోజు కేటీఆర్ పైన కేసు నమోదవుతుంది. భారత రాజ్యాంగాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు ఉల్లంఘించిండు కాబట్టి కేటీఆర్ ఈరోజు ఆయన పైన నేర అభియోగాలు నమోదు కాబడ్డాయి. ఇది మామూలు విషయం కాదు. భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, అదేవిధంగా ఈరోజు సార్వభౌమాధికారాన్ని కావచ్చు, లేకపోతే విషయాలలో భారత రాజ్యాంగాన్ని కావచ్చు, మొత్తం కుంగలో దొక్కేసి తమ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది తప్ప వేరే కాదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకోటి కూడా ఉంది చూడండి ఒకసారి. కల్వకుంట్ల తారక రామారావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినటువంటి లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని కానీ నా కర్తవ్యాలను కానీ సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచని వెల్లడించిన దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచని వెల్లడించిన దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు ప్రత్యక్షంగానే డైరెక్ట్గా డబ్బులను విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేస్తేవి, ఇక అయిపోయా. నీకు భారత రాజ్యాంగం పట్ల కానీ శాసనాల పట్ల కానీ లేకపోతే ఈ ఏ బిజినెస్ రూల్స్ కానీ లేకపోతే ఒక ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో తెలియకుండా ఈరోజు ఇష్టం వచ్చిన ఎట్లా డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తావు? నువ్వు చాలా స్పష్టంగా నీ ప్రమాణ పత్రం ఏదైతే ఉందో, మంత్రిగా 2 సార్లు చేసినటువంటి ప్రమాణ పత్రం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించవు. అది చాలా పెద్ద నేరం. ఈ దేశంలో ఏ ప్రజాప్రతినిధి అయినప్పటికీ, ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా కానీ ఈ ప్రమాణ పత్రానికి వ్యతిరేకంగా ఈ ప్రమాణ పత్రంలో ఉన్న అంశాలు ఉల్లంఘించి కనుక చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు నేరస్తుల కింద లెక్క. ఇది అందరూ కూడా అనుకోవచ్చు, హైదరాబాద్కి బ్రాండ్ తీసుకొస్తా ఉన్నాడు, లేకపోతే అదైంది, పరోక్షంగా డబ్బులు వచ్చినాయి, అది అని చెప్పేసి అంటా ఉన్నారు. అవన్నీ పనికిరావు. కేవలం ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం చేసినటువంటి శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలను ఈరోజు బేస్ చేసుకునే ఈరోజు పరిపాలన చేయాలి. ఆ శాసనాలను కానీ భారత రాజ్యాంగాన్ని కానీ ఈరోజు ఉల్లంఘించి కనుక మీరు మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తా మంత్రిగా చేస్తా అంటే కుదరదు. ఇక్కడ వాటి ఉల్లంఘించారు కాబట్టే ఈరోజు ఈ కేసు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కేటీఆర్కు 10 ఏళ్ల జైలు శిక్ష ఖాయంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు విచారణలో కూడా అరెస్ట్ అవుతాడు. 6 నెలల నుండి సంవత్సర కాలం పాటుగా అతను జైల్లో ఉంటాడనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రమాణపత్రం సంబంధించినటువంటి విషయం మిత్రులారా. ఒకసారి